హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్ వెహికల్స్. ఇవి యాక్చువల్గా చిన్న చిన్న ప్లేన్స్ అండ్ డ్రోన్స్ లెక్క ఉంటాయి. దీని ఫంక్షన్ ఏంటంటే పైనకి వెళ్తాయి. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ మానిటరింగ్. ఒక శాటిలైట్ లెక్క పనిచేస్తుంది. దట్స్ ద బెస్ట్ పార్ట్. సెకండ్ పాయింట్ అంటే శాటిలైట్ అంటే రాకెట్ కావాలి. రాకెట్ నుంచి శాటిలైట్ తీసుకుపోయి పైనకు వదిలేసి ఆర్బిట్లో వదిలేస్తారు. కానీ ఇది అవసరం లేదు అట్లాంటిది. ఎందుకంటే ఇట్ ఇట్ సెల్ఫ్ ఈ సోలార్ పవర్డ్. సో సోలార్ పవర్ మీకు తెలిసిందే, వేడి తీసుకుంటుంది, ఇట్ జనరేట్స్ ఎలక్ట్రిసిటీ అండ్ ఇట్ వర్క్స్. సో ఈ ఫ్లైట్స్ చిన్న ఉంటాయి, 23 kgs 12 meters లాంగ్ ఉంటాయి. సో ఆ వింగ్స్ మాట. సో అది మామూలుగా డ్రోన్స్ లెక్క పైన పోయి అండ్ ఇట్ హాస్ ఫెంటాస్టిక్ ఫోకస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ ఇట్ సోలార్ పవర్డ్ కాబట్టి డైరెక్ట్గా సన్ ఉన్నంతసేపు అవి తిరుగుతూనే ఉంటాయి త్రూ అవుట్ ఇన్ అ పర్టికులర్ ఆర్బిట్. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మంత్స్ అండ్ ఇయర్స్ ఇట్ విల్ స్టే అండ్ ఇట్ విల్ బీ వెరీ యూస్ఫుల్ ఫర్ మానిటరింగ్ యాజ్ వెల్ యాజ్ సర్వైలెన్స్ అండ్ బార్డర్ ఇష్యూస్ ఏమైనా వచ్చినా సరే చాలా పనికి వస్తుంది. నెక్స్ట్ పాయింట్ రిమోట్ ఏరియాస్ యాక్సెస్ కావాలంటే త్రూ దీస్ ప్లేన్స్ చేయొచ్చు. అండ్ ద బెస్ట్ పార్ట్ నో హ్యూమన్ హ్యాస్ టు డ్రైవ్. ఇట్ ఈస్ అన్మ్యాన్డ్, అంటే ఎవరు నడిపిస్తగలే. ఇట్ ఈస్ అన్ ఆటో మోడ్, ఆల్వేస్ పోతూనే ఉంటుంది. వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మనం గ్రహిస్తే ఇట్ బి ఆఫ్ గ్రేట్ అడ్వాంటేజ్. సో హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్ అంటే నిజమైన శాటిలైట్ కాదు, శాటిలైట్ లాంటిది అని అర్థం. నెక్స్ట్ ఎందుకు ఇది న్యూస్లోకి వచ్చిందంటే ఫస్ట్ టెస్ట్ మొన్న జరిగింది ఆల్టిట్యూడ్ వెరీ సక్సెస్ఫుల్గా. ఎవరు చేస్తారంటే నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్. ఇది బెస్ట్ పార్ట్. అండ్ ఎక్కడుంది అది? బెంగళూరులో ఉంది. ఇట్ కమ్స్ అండర్ CSIR. సో ఫస్ట్ స్లైడ్లో మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ టెస్ట్ మొన్న జరిగింది. ఇది సూడో శాటిలైట్ బెంగళూరులో ఉంది, CSIR. కీప్ దట్ ఇన్ మైండ్, అది సరిపోతుంది. నెక్స్ట్ హ్యాప్స్ అంటే ఇట్ ఈస్ సోలార్ పవర్డ్ సూడో శాటిలైట్. ఇట్స్ అ న్యూ అన్మ్యాన్డ్ వెహికల్. వెరీ ఇంపార్టెంట్. హ్యాప్స్ గుర్తుపెట్టుకోండి, ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. వాట్ ఆర్ ఇట్స్ ఫీచర్స్? 18 to 20 kilometers and it is solar powered. It will remain in the air for months as well as even years. This is a best advantage. And very very low operating cost. That is a highlight point. Mains ki panikostadi. Wingspan is about 12 meters and in air and altitude 3 kilometers from the ground varaku it is useful. So ee slide lo manaku ravalsina major points ivi. Next NASA. ఇంకోటి ఏంటంటే నాసా విత్ ఇట్స్ పాత్ఫైండర్ సిరీస్. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. ఇవి కాకుండా చైనా, సౌత్ కొరియా అండ్ UK ఇవన్నీ కూడా హ్యాప్స్తో డెవలప్మెంట్ చేస్తున్నారు. వాట్ ఈస్ ఇట్ సిగ్నిఫికెన్స్? మనకి సర్వైలెన్స్, మానిటరింగ్ అండ్ యాక్సెస్ టు రిమోట్ ఏరియాస్, బార్డర్ ఏరియాస్ని యాక్సెస్ చేయడానికి చాలా చాలా యూస్ఫుల్. నెక్స్ట్ మొబైల్ కమ్యూనికేషన్ నెట్వర్క్ కూడా మనకి ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా 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 యూస్ఫుల్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఇన్ రిమోట్ ఏరియాస్. అంటే దూర ప్రాంతాలు వేర్ యాక్సెసిబిలిటీ ఈజ్ వెరీ వెరీ లెస్. అట్లాంటి ఏరియాస్లో మనము ఈ టెక్నాలజీ వాడి మనం చాలా బిల్డప్ చేయొచ్చు. దట్స్ ద బెస్ట్ పార్ట్. And majorly December 23rd Bangalore based new space research and technologies. It comes under deep tech technology. మీకు ఆల్రెడీ డీప్ టెక్ మీద ఒక వీడియో చేశాను. సో డీప్ టెక్ టెక్నాలజీకి చాలా పనికొస్తుంది. ఇంకా రీసెంట్గా ఫండింగ్ కూడా దొరికింది. దెర్ఫోర్ దిస్ విల్ కమ్ అండర్ డీప్ టెక్. సో దే విల్ ఆస్క్ యూ క్వశ్చన్, హ్యాప్స్ అనేది డీప్ టెక్ టెక్నాలజీలో వస్తుందా లేదా అనేది అడుగుతారు. దెర్ఫోర్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ కమ్స్ అండర్ ఇన్నోవేషన్ ఆఫ్ డిఫెన్స్ ఎక్సలెన్స్ అండ్ ఇనిషియేటివ్ ఆఫ్ ద డిఫెన్స్ మినిస్ట్రీ. ఇది వెరీ ఇంపార్టెంట్. సో మొత్తానికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డీప్ టెక్ టెక్నాలజీ ఒకటి, సర్వైలెన్స్, మానిటరింగ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. మొబైల్ కమ్యూనికేషన్ నెట్వర్క్ కూడా చాలా పనికొస్తుంది. ఇది ఇంటర్వ్యూకి చాలా చాలా ఇంపార్టెంట్. వాట్ ఆర్ ది అదర్ కంట్రీస్ విచ్ ఆల్సో డూయింగ్ ఇట్? చైనా, సౌత్ కొరియా అండ్ UK ఆర్ ఆల్సో డూయింగ్ యూజింగ్ హ్యాప్స్ అండ్ పాత్ఫైండర్ సిరీస్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అది కాకుండా హ్యాప్స్ అంటే ఏంటిది చెప్పాను. ఇట్స్ అన్మ్యాన్డ్ వెహికల్. అన్మ్యాన్డ్ అది వెరీ ఇంపార్టెంట్, చాలా గుర్తుపెట్టుకోవాలి. మనిషి లేకుండా చేసేది అండ్ అక్కడే ఉంటుంది ఈవెన్ ఫర్ మంత్స్ అండ్ ఇయర్స్. అండ్ ఇట్స్ అ 23 kg prototype, wingspan of about 12 meters from the ground. ఇది మీరు గుర్తుపెట్టుకుంటే ఐ థింక్ ఇట్ షుడ్ బి మోర్ దెన్ సఫిషియంట్. ప్రిలిమ్స్కి చాలా 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 ఇంపార్టెంట్, ఎందుకంటే ఫస్ట్ టెస్ట్ వాజ్ సక్సెస్ఫుల్ కాబట్టి.